అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రవాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అది మంచి దూకుల్లో ఉన్నారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నెల్లూరు పట్టణం ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ముందు పిల్లలు, చెట్టు తమ్ముళ్ళు జెండాలు పట్టుకుని ఊపుతూ, అలాగే తర్వాత ఆడపడుచులు హారతులు ఇస్తూ, మన 3 పార్టీలు, తెలుగుదేశం, అటు జనసేన, ఇటు బీజేపీ పార్టీల కార్యకర్తలు వాళ్ళ ఉరుకులెత్తుతున్న ఉత్సాహం, అభిమానం, చూపిస్తున్న అభిమానం, అలాగే ఈ యొక్క మన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ధ కంకణులైన ప్రజలందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ విజయాలకి హారతలిస్తూ, అలాగే నీరాజనాలు అర్పిస్తున్న నా తెలుగింటి ఆడపడుచులకి, యువతరానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భావతరానికి భారతదేశపు మహాశక్తి అయిన యువతరానికి పైన సంతకం, అలా మొత్తం ఇవాళ కనిపిస్తుంది మీ అందరిలో. అలాగే నా ముస్లిం పెద్దలకు, అలాగే ముస్లిం సోదర సోదరిమణులందరికీ, ముత్తవల్లీలకు, ఇమాంలకు, మౌజన్లకు అందరికీ కూడా నేను నా అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకతుహు. ఇప్పుడు ఇవాళ మన రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఈ జరగబోయే ఎన్నికల రణరంగంలో మన భవిత కోసం, అలాగే మన రాష్ట్ర భవిత కోసం, మన భావితరాల భవిత కోసం మనం పోరాడవలసిన ఇదొక మహాకురుక్షేత్రం, మహాయుద్ధం. मैं हिंदुस्तान हूँ, हिमालय मेरे सरहदों के निगहबां और गंगा मेरी पवित्रता की सौगंध, तारीख के इंतजार से मैं अंधेरों और उछालों का साथी हूँ और मेरे खाक पे संगे मरमराने में चादरों में लिपटी हुई ये इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, मेहरबानों ने मुझे नहीं संभाला, नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे छाने वालों ने उन्हें खान फेंका. सारे जहां से अच्छा हिंदू सिता हमारा, हम बुलबुले हैं कि इसके ये गुल सिता हमारा. ఇలా మత సామర్థ్యానికి, అలాగే సర్వమత సౌభ్రాతృత్వానికి ఒక ప్రతీక మన దేశం. ఇవాళ మరి నాన్నగారి దగ్గర నుంచి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పరిస్థితులు అలా ఉన్నాయి. మరి ఆనాడు నాన్నగారు ముందుగా అటువంటి ఆయన కడుపులో జన్మనిచ్చినందుకు, నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, అలాగే నటనకి విశ్వరూపం ఏమిటో చూపించిన నటసింహం, అలాగే నాకు గురువైన, అంటే తండ్రే కాదు గురువైన, నా దైవమైన నందమూరి తారక రామారావు గారిని ఒకసారి తలుచుకుంటూ, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఉన్నారు, చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర చాలా, మనం ఇంకా లోతుల్లోకి వెళ్తే అన్నాడు సతి కోసం ఎవరు మన ఇచ్చిన మాట కోసం సతి నమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు, లేకపోతే తండ్రి మాటకే కారణములు కేగాడు శ్రీరామచంద్రుడు, లేకపోతే అన్న సేవలో ధరించాడు, ఆ అన్న సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు, లేకపోతే
భర్తే దైవంగా భావించింది, తరించిపోయింది సీతాదేవి. మరి ఆవుతి అయ్యేను అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఇవన్నీ మనం చదివాము, చాలామంది మనలో చూడలేదు, పుస్తకాల వరకే పరిమితం అయ్యాము. మరి ఆ తర్వాత మనం చూసింది 82లో మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఆ తర్వాత స్థాపించిన 9 నెలలకే రాజ్యాధికారాన్ని దక్కించుకోవడం, అలాగే అంతవరకు ఈ యొక్క అధికారంలో పదవులకు దూరంగా ఉన్న బడుగు బలిగిన వెనుకబడిన తరగతులు, అలాగే మైనారిటీలు అయితేనేమి అందరికి కూడా చేతులిచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఒక చరిత్ర చూసుకుంటే సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆయన నటించని పాత్ర లేదు, అలాగే ఆయన చేయని ప్రయోగాలు లేవు సినిమా రంగంలో. అలా ఒక మహారాజు నుంచి, ఒక దేవుడి నుంచి, ఒక మహారాజు నుంచి, అలాగే ఒక పేదవాడి దగ్గర నుంచి అన్ని పాత్రలను పోషించి ఆయన సుస్థిరంగా మీ గుండెల్లో నిలిచిపోయారు. ఆ తర్వాత మరి ఆయన పౌరాణికాలు చేస్తేనేమో పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, సాంఘికం చేస్తే సామాజిక వర్గమలాలు అయ్యాయి, అలాగే జానపదం చేస్తే జావలీలు పడాయి, అలాగే పంచోపదులెక్కింది పాట నాటు నేర్చింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, గలగల నమ్మింది ఆయన చూసి. మరి ఆయన ఆ స్థాయికి రావడానికి కారకులైన ప్రజలకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను అంటే భావస్తురాని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పూర్వ జన్మలో మనం చేసిన ఉన్న పరిచయంతో ఈ జన్మలో ఆ వాసనతో కొంతమందిని మనం పొందగలుగుతాం. మరి ఆనాడు కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చి ఈనాడు పేరు మార్చి దాని ఆహార భద్రత అని ఏదో అంటున్నారు. అది కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చింది తారక రామారావు గారు. అలాగే పేదవాడికి కట్టుకోవడానికి సగం ధరకే ఈ చేనేత వస్త్రాలు, మరి అలాగే ఈ చేనేత కార్మికులకి దానివల్ల పరోక్షంగా వాళ్ళకి వాళ్ళు చేసింది తయారు చేసింది అమ్ముడు పోవడం, వాళ్ళకి జీవనోపాధి కల్పించడం, అలాగే పెన్షన్ ఆనాడు 30 రూపాయలు వృద్ధాప్య పెన్షన్తో మొదలైంది. అలాగే కరెంటు బిల్లు యూనిట్ హార్స్ పవర్ 50 రూపాయలకి, అలాగే భూమి శిస్తు రద్దు, అలాగే ఒక సామాజిక విప్లవం తీసుకురావడం, అంటే మండలాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే ప్రజల వద్దకు పాలన దానివల్ల తీసుకురావడం, ఇలా ఎన్నెన్నో చేశారు ఆయన. అలాగే రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ అయితేనేమి, బీసీలకి రిజర్వేషను, అలాగే ఎస్సీలకు రిజర్వేషన్ అయితేనేమి, అలాగే ఎన్నో ప్రాజెక్టులు, తెలుగు గంగ, హంద్రినివా, సుజల స్రవంతి, లేకపోతే ఈ గాలి నగిరి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన మానసిక పత్రికలే. అక్కడి నుంచి అలాగే ఈ యొక్క మండల్ కమిషన్ పెట్టి ఆ మండల్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడం, నాన్నగారు తండ్రి వారసుడుగా సినిమాల్లో వివిధ పాత్రలు నటించుకుంటూ నేను చేసే ప్రతి ప్రయోగాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ నా వెన్ను తట్టి నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రేక్షక దేవుళ్ళు, అలాగే నా హిందూపూర్ నా నియోజకవర్గ ప్రజలు, మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇంకా ముందు ఇంకెంతో ఉంది, రుణం తీర్చుకోవాల్సింది తీర్చుకుంటాం అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై కూటమి, జై ఎన్డీఏ. తలుచుకున్న వారు లేచించని మొక్కుతారు. తెలుగు పౌరుషాల